శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. సాధారణంగా లాభస్థానంలో శుభగ్రహం ఉండి, అలాగే దశమ స్థానంలో శుభగ్రహం ఉండి ఆ నెల ప్రారంభమవుతే చాలా విజయవంతంగా ముగిసే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారికి ఈ నెల ప్రారంభం నుంచి అంటే 1వ తారీఖు అర్ధరాత్రి నుంచి గురువు 11వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అది గురువుకి ఉచ్చస్థితి, అత్యంత బలవంతుడై ఉంటాడు. ఈ స్థితి మీకు అక్టోబర్ 31 వరకు ఉంటుందన్నమాట. మరి ఈ సందర్భంలో మీకు దైవ బలం సహకరిస్తుంది అన్నమాట. గురువు సాక్షాత్తు దక్షిణామూర్తి ప్రతిరూపంగా ఉంటూ ఆ దైవం యొక్క అనుకూలత ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త పనులు ప్రారంభించినా, అలాగే ఏదైనా పరిహారం కొరకు వ్రతాలు కానీ, నోములు కానీ, పూజలు కానీ, జపాలు కానీ చేసుకున్నప్పుడు ఆ ఫలితం మీకు తొందరగా లభిస్తూ ఉంటుంది. అలాగే మిత్రులు సహకరిస్తారు, ఆరోగ్యం బాగుపడుతుంది. ఒక కొత్త పరిచయం, ఒక మంచి గురువు లాంటి వ్యక్తి మీకు పరిచయం అయి అతని యొక్క సహకారంతో మీ జీవితంలో ఉన్నటువంటి పొరపాట్లు సరిదిద్దుకొని మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. అంటే గురువు ఈ రాశి వారికి చతుర్థాధిపతిగా లాభస్థానంలో ఉన్నాడు. అంటే చతుర్థ భావ ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. చతుర్థ భావం అంటే మాతృ సౌఖ్యం, తల్లిగారి యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో అంటే ప్రాథమిక విద్య వరకు, అంటే హై స్కూలు, ఇంటర్మీడియట్ వరకు చాలా వరకు సహకరిస్తుంది. అంటే ఈ స్థాయిలో చదువుకున్న వాళ్ళకి మంచి కాలేజీలో సీట్ రావడం, మంచి గురువు లభించడం, స్కాలర్షిప్ రావడం, మంచి మార్కులు రావడం జరుగుతుంది. దాని తర్వాత గృహలాభం, మరి ఏదైనా కొత్త గృహం కొనుక్కోవడం కానీ, కొత్త వాహనం కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే చాలా మనశ్శాంతిగా ఉంటారు. ఏ విధంగా మనసు అల్లకల్లోలం కాకుండా ప్రశాంతంగా చాలా స్మూత్గా ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా కన్యా రాశి వారికి మనశ్శాంతి ఉండదు. ఏదో ఒక సమస్య వాళ్ళని జీవితాంతం ఇబ్బంది పెడుతుంటుంది. ఈ సమయంలో మీరు చాలా మనశ్శాంతిగా ఉండే అవకాశం ఉన్నది. ఇక దాని తర్వాత సప్తమాధిపతిగా లాభస్థితి. సప్తమ భావం ఏం చెప్తుంది? ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే భార్య లేదా భర్త యొక్క అనుకూలత లభిస్తూ ఉంటుంది. వారి యొక్క ఆదాయం పెరగడం వల్ల మీకు ఆర్థిక పరంగా సహకరించడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా మీరు ఏదైనా ఎవరితో కలిసి వ్యాపారం చేస్తుంటే జాయింట్ వ్యాపారం కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఏంటంటే మీకు వివాహ విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ప్రస్తుతం ఈ కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. అది ఈ సమయంలో మీరు ఎన్ని వివాహ ప్రయత్నాలు చేసినా ఆ వివాహం అనేది కుదరడం లేదు. కుదిరినా కూడా ఏదో కారణం వల్ల వాయిదా పడుతుంది. పోనీ ఏదన్నా ఒక సంబంధం అడ్జస్ట్ అవుదామంటే అసలు ఏ విధంగా కూడా అనుకూలత లేని పెళ్లి సంబంధాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మనకి సూటబుల్ కాని సంబంధాలు వస్తుంటాయి. అటువంటిది ఈ సమయంలో మీకు మంచి అనుకూలమైనటువంటి సంబంధం రావడం జరుగుతుంది. గతంలో మనం ఈ సంబంధం వస్తే బాగుండు అనుకున్న సంబంధం ఈ సమయంలో వచ్చి మీకు ఈ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ గురువు మీకు చాలా వరకు మీ వెంట ఉండి నడిపించే విధంగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా దశమ స్థానంలో బుధుడు. మరి ఈ దశమ స్థానంలో బుధుడు మనకి భద్రమహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు ఒక రిటర్న్ టెస్ట్ రాసినా, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, వేరే విధమైన టెస్టులు ఉన్నా కూడా అందులో కంప్లీట్గా మీరు పాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దాని తర్వాత ఏంటంటే మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉన్నది. ఇక దాని తర్వాత ఏంటంటే 22వ తారీఖున బుధుడు కూడా లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. ఇది మీ జీవితంలో అత్యంత అనుకూలమైనటువంటి సమయం అన్నమాట. అటు రాష్ట్రాధిపతి 11లోకి వస్తాడు, సప్తమాధిపతి 11లో వస్తాడు. భార్యాభర్తలు ఎంత దూరంలో ఉన్నా ఒక చోట కలుసుకోవడం జరుగుతుంది. కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితానికి మలుపు తిప్పడం జరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా స్నేహితులుగానో, ఫ్రెండ్స్గానో వేరే విధంగా ఉన్నవాళ్ళు జీవితంలో కలిసి పంచుకునే విధంగా మీ జీవితం మారబోతుంది. ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఇది స్త్రీలకి చాలా మంచి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది.
అలాగే ఈ శుక్రుడు కూడా మీకు 8వ తారీఖు తర్వాత లాభస్థానంలోకి రావడం వల్ల కొత్త స్త్రీతో పరిచయం అవుతుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే మొత్తం మీద 3 శుభగ్రహాలు మీకు ఈ నెలలో అనుకూలించడం జరుగుతుంది. బుధ, శుక్ర, గురు. ఇంతకు మించిన మంచి టైము చాలా రోజుల దాకా రాకపోవచ్చు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే 100% సక్సెస్ రావడం జరుగుతుంది. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే రవి ప్రస్తుతం భాగ్యస్థాన సంచారం జరుగుతుంది వ్యయాధిపతిగా. ఇది విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి, విదేశంలో ఉన్నటువంటి బంధువులను కలుసుకోవడానికి అవకాశం ఉంది. జూన్ 15 తర్వాత రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం వల్ల ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ వచ్చే అవకాశం ఉంది. కంప్లీట్గా వృత్తిలో కొన్ని చేంజెస్ రాబోతున్నాయి. అంటే వ్యయాధిపతి దశమ స్థానంలోకి రావడం వల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది. కానీ ట్రాన్స్ఫర్ అన్నది తప్పనిసరిగా జరిగే అవకాశం ఉంది. ఇక కుజుడు ఒక్కడ మాత్రం మీకు అష్టమ స్థాన సంచారం వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అంటే ఏదన్నా వాహన ప్రమాదాలు కానీ, ఏదన్నా బాత్రూంలో పడిపోవడం కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏదైనా అతి వేగంగా వాహనాలు నడుపుతున్నవారు, ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవాళ్ళు, సాధారణంగా వృద్ధులు లాంటి వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా నడిచేటప్పుడు అది జాగ్రత్తగా ఉండకపోతే మరి చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త ఉండండి. అలాగే అనవసర విషయాలు జోలికి వెళ్లకుండా కొంతకాలం పాటు ప్రశాంతంగా ఉండడం మంచిది. బట్ ఏదైనా ప్రధానంగా మీకు గురువు అత్యంత బలవంతుడైతే రాహు మరింత బలవంతుడై 6వ స్థానంలో ఉండడం వల్ల ఎటువంటి డిస్ప్యూట్ కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ ఉన్నవి సమసిపోతాయి. ప్రధానంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఇది క్రీడా రంగం వారికి బాగుంటుంది. రాజకీయ రంగం వారికి కూడా విజయ అవకాశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. బట్ ఏదైనా కన్యా రాశి వారి యొక్క జాతకం గతం ఇంచుమించుగా మీకు మే ఎండింగ్ దాకా ఒక విధంగా ఉంది. ఇక జూన్ 1వ తారీఖు నుంచి ఇంచుమించుగా సంవత్సరం ఎండింగ్ దాకా కూడా చాలా శుభకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ జూన్ నెలలో గురువు మారి ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి మారడం వల్ల మరి గురువు ఎంత బలంగా ఉంటే ఆ గురువు ఇచ్చే ఫలితం కూడా అంత గొప్పగా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గురువు ధనకారకుడు, సంతానకారకుడు, జ్ఞానకారకుడు, అదృష్టానికి కారకుడు. సహజ భాగ్యస్థానం అయినటువంటి ధనుసు రాశికి అధిపతి అవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే విదేశ ప్రయత్నాలు, విదేశ ప్రయాణాలు, ఉన్నత విద్య, సంతాన యోగం కలుగుతుంది. అంటే ఏ రాశి వారైనా సంబంధం లేదు. గురువుని యొక్క ఇప్పుడు గురువు ఉచ్చులో సుమారు 153 రోజుల పాటు సంచరించే సమయంలో గురువు యొక్క అనుగ్రహం కోసం గురుగ్రహ పరిహారం చేసుకోవడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహంతో ధనయోగం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంటే గురువు యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలి అంటే కేవలం గురువు అంటే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, మీకు విద్య నేర్పిన గురువు, అలాగే మీ తల్లిదండ్రులు, వీరిని సేవించడం వల్ల, వీరిని పూజించడం వల్ల మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు, ప్రతి గురువారం అవ్వచ్చు, ఒక 3 వారాలు అవ్వచ్చు, మరి ఏదన్నా దత్తక్షేత్రంలో కానీ, శివాలయంలో కానీ మీరు అక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవతకి విధి విధానంగా అక్కడ ఉన్న ఆచార ప్రకారం పూజ నిర్వహించి మీరు శనగలు 3 సంఖ్య వచ్చేలాగా 3 కేజీలు అవ్వచ్చు, 3 పావు కేజీలు అవ్వచ్చు, 3 గుప్పిళ్ళు అవ్వచ్చు, మరి ఆ శనగలు గుగ్గిళ్ళుగా తయారు చేసి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. ఇంకా బెస్ట్ రెమెడీ, తొందరగా రెమెడీ ఏంటంటే గోసేవ. ఏదైనా దేవాలయంలో ఉన్నటువంటి గోవును కానీ, గోశాలను కానీ దర్శించి ఆ గోసేవ చేయవలసి ఉంటుంది. అంటే గోసేవ అంటే ఆ గోశాలని చక్కగా శుభ్రం చేయడం, శుభ్రంగా క్లీన్ చేయడం, గోవుకి సౌకర్యంగా అది గాలి తగిలేలాగో అక్కడ పడుకునే ప్లేస్ శుభ్రం చేయడము, ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మరి గోపూజ చేయడం వల్ల మరి గోవుకి నానబెట్టిన శనగలు నైవేద్యంగా అంటే ఆమెకి ఆహారంగా పెట్టడం వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం తొందరగా రావడం జరుగుతుంది. మీరు జీవితంలో ఎప్పుడైనా గురుద్రోహం చేసి ఉంటే, అంటే తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోయినా, మీకు విద్య నేర్పిన గురువుకి సరైనటువంటి పరిహారం చెల్లించకపోయినా, కృతజ్ఞత లేకపోయినా, అలాగే కొంతమంది పెద్దవాళ్ళని దూషించిన ఈ యొక్క
గురు శాపం తగులుతూ ఉంటుంది. ఆ గురు శాపం ఉన్న వాళ్ళకి గురువు ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి ఈ సమయంలో మీరు మీకు ఎవరైతే విద్య నేర్పిన గురువు, పని నేర్పిన గురువు, తొలి అక్షరాలు నేర్పిన గురువు ఉంటాడో ఆ గురువుకి సత్కరించి చక్కగా మరి మామిడి పళ్ళు సీజన్ కాబట్టి ఒక 3 మామిడి పళ్ళు ఆ గురువు గారికి సమర్పించి నమస్కారం చేసుకోవడం వల్ల కంప్లీట్‌గా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలు మీకు సహకరించగలవు. ప్రతిరోజు దైవ ప్రార్థన, సాంప్రదాయాలు పాటించడం, రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం, ఈ విధంగా చేయడం వలన గురువు యొక్క అనుగ్రహం అంటే అది ఆటోమేటిక్‌గా మీలోనే కనబడుతుంటది. మీలోనే ఒక దైవం ఉట్టిపడుతూ ఉంటది. చిన్న చిన్న బలహీనతలు, వ్యసనాలు అవి ఉంటే వదిలిపెట్టి, ఈ గురువు బలంగా ఉన్న సమయంలో మీరు ఎంత పవిత్రంగా ఉంటారో, మీకు గురువు యొక్క అనుగ్రహం అంత తొందరగా లభిస్తూ ఉంటది. మరీ చిన్న రెమెడీ ఏంటంటే, పసుపు రంగులో ఉన్నటువంటి 3 అరటిపళ్ళు ఆవుకి పెట్టడం వల్ల గత జన్మలో చేసిన పాపం, ఈ జన్మలో చేసిన పాపం కూడా పరిహారం అయ్యే అవకాశం ఉంది. మరి గురువు అనుగ్రహం కోసం కనక పుష్యరాగం అనే స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ బంగారు ఉంగరాన్ని బంగారంలో తయారు చేసి కుడి చేతి చూపుడు వేలికి ధరించవచ్చు. అలాగే ఈ కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించలేని వారు మరి ఏదైనా తెలుపు రంగు దారానికి పసుపు రాసి అంటే ఎల్లో కలర్ థ్రెడ్ రైట్ హ్యాండ్ మడమకి కట్టుకోవడం వల్ల స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక పసుపు కొమ్ము అంటే పసుపు కొమ్ములో దుంప పసుపు కొమ్ము అది పాకెట్లో పెట్టుకోవచ్చు, లేదంటే హ్యాండ్కి కట్టుకోవచ్చు. ఈ విధంగా పసుపు కొమ్ము దగ్గర పెట్టుకున్నా కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. రావి చెట్టుకి ప్రదర్శనలు చేసి ఆ రావి చెట్టుకి నీళ్లు పోయడం వల్ల ఆ దత్తాత్రేయుడి అనుగ్రహంతో పాటు గురుగ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఏదో ఒక దత్తక్షేత్రాన్ని సందర్శిస్తే ఈ గురువు యొక్క ఆశీర్వాదం మీకు లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురుబలం ఉంటేనే పెళ్ళి, పిల్లలు, సంతానం, డబ్బు లభిస్తాయి కాబట్టి ఈ సమయంలో మీరు ఈ గురుగ్రహ అనుగ్రహం సంపాదిస్తే జీవితంలో చాలా సౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.